రాయించి అక్కడ పెట్టాడు. ఇప్పుడు అది పట్టణానికి సమీపంగా ఉంది. యెరూషలేము పట్టణానికి ఆ కపాలము అనేటువంటి స్థలము. ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా ఈయన ఎక్కడ తీర్పును ప్రకటించాడంటే గబత్తు అంటే రాళ్ళు పేర్చినటువంటి స్థలం అన్నాను. ఇప్పుడు ఆ ప్రాంతము కొంతవరకు వచ్చేసి ముస్లిం కంట్రీస్లో ఉంటుంది. అంటే ముస్లింలు కొంతమంది ఆక్రమించారు, కొంతది వచ్చి ఇస్రాయేల్ ప్రజలు అంటే కొంత ప్రాంతంలో ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని చాలామంది అక్కడ పెద్ద కాలేజీ కట్టారంట. పెద్ద కాలేజీ ఉంటుంది అక్కడ ఆ స్థలంలో. ఆ కాలేజీ సగము ఒక కాలేజీ ఉంటుంది, సగము యేసు ప్రభుని సిలువ తీర్పిచ్చినటువంటి పిలాతు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ రాళ్ళ స్థలం దగ్గర ఆయన కూర్చొని యేసు ప్రభుకి సిలువ మరణము ఆయన ప్రకటించాడు. ఆ గబత్తా అనేటువంటి ప్రాంతం అది చాలా పరిశుద్ధమైనటువంటి స్థలం. యేసు ప్రభు ఎక్కడైతే సిలువను మోసుకొని కలవరి కొండకి వెళ్ళాడో ఆ ప్రాంతము 800 అడుగులు. 800 అడుగులు. అప్పటికే యేసు ప్రభు శరీరం అంతా కూడా దున్నబడిపోయి ఉంది, చాలా రక్తం పోయింది, నీరసంగా ఉన్నాడు, ఒంట్లో వాటర్ కూడా లేదు. 3 సార్లు పిలాతు యేసు ప్రభుని తప్పించడానికి చూశాడు, కానీ యూదులు పడనివ్వలా. ఆయన మీద అన్యాయపు తీర్పు ప్రకటించి 6 తీర్పులు ప్రకటించారు యేసు ప్రభు మీద. యేసు ప్రభుని సిలువేయటానికి 6 తీర్పుల్లో 3 తీర్పులు మతానికి సంబంధించినటువంటి తీర్పులు, 3 తీర్పులు రాజకీయమైనటువంటి తీర్పులు, 6 తీర్పులు ఆయన మీద మోపారు. ఛార్జ్ షీట్ వేశారు. కోర్టులో కనుక మనం ఛార్జ్ షీట్ వేస్తామే, ఆ ఛార్జ్ షీట్ వేశారు యేసు ప్రభు మీద 6 తీర్పులు. ఈ 6 తీర్పుల్లో రాజకీయమైనటువంటి తీర్పులు ఏంటి తెలుసా? ఈయన యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అనేది ఒకటే. రెండోది, ఈయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పుతున్నాడు అనేది రెండోది కూడా ఆయన మీద వేశారు. అంటే రాజకీయంగా వేసినటువంటి ప్రధానమైనటువంటి తీర్పులు ఈ 2 ఛార్జ్ షీట్లో నేరాన్ని మోపారు యేసు ప్రభు మీద. 3 సార్లు యేసు ప్రభుని బయటపడాలని పిలాతు చూపించినప్పటికీ కూడా, ప్రయత్నించినప్పటికీ కూడా అవ్వలేదు. చివరికి యేసు ప్రభుని సిలువ మరణానికి ఇచ్చినప్పుడు అప్పుడు పిలాతు చేసినటువంటి మంచి పని ఏంటో తెలుసా? పిలాతు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఆయన యేసు ప్రభు బలహీనంగా ఉన్నాడని షార్ట్కట్లో ఒక ద్వారాన్ని ఆయన సైనికులకి ఆ సిలువ మరణం ఎవరికైతే విధించమని చెప్పాడో, దాన్ని నిర్వర్తించమని ఒక అధికారికి చెప్పాడో, అతనికి ఏం చెప్పాడంటో, ఈ ద్వారం నుండి యేసు ప్రభుని తీసుకెళ్ళండి కల్వరి కొండ మీదకి. ఇది షార్టెస్ట్, అంటే ఇది సులువుగా వెళ్ళేటువంటి మార్గం. సులువు అంటే ఏంటి? సులువు అంటే తక్కువ దూరం వెళ్ళేటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళంటారే, షార్ట్ రూట్ చూడండి రా అంటే తొందరగా, అంటే దగ్గరగా ఉండే రూట్ చూడండి, ఈ చుట్టూ ఎందుకు వెళ్ళటం అంటాం కదా. అలాగే షార్టెస్ట్ సులువైనటువంటి మార్గం. అప్పుడు పిలాతు ఏం చెప్పాడంటే, ఆ తీర్పిస్తూ ఆ సైన్యాధ్యక్షుడికి చెప్తూ అన్నాడు, ఆయన చేతిలో ఒక దండ ఉందంట. పిలాతు ఆ గవర్నర్ కాబట్టి ఒక దండాన్ని ఆ గబత్తు అనేటువంటి ప్రాంతంలో దాని మీద కూర్చొని దాన్ని విరిచి యేసు ప్రభు 2 కాళ్ళ మధ్యలోకి ఇసిరేసాడంట. ఇసిరేసి సిలువ వేసి చంపేయండి అని దాన్ని 2 ముక్కలు చేసి, ఎందుకంటే పిలాతుకి ఇష్టం లేదు యేసు ప్రభుని సిలువ, ఎందుకంటే ఆయనలో ఏ దోషం లేదన్నాడు పిలాతు కూడా. వీళ్ళ బాధ భరించలేక దాన్ని విరిచి సీరియస్గా అలా విసిరేసి యేసు ప్రభు ముందుంటే 2 కాళ్ళ మధ్యలోకి విసిరేసి అన్నాడంట, యేసు ప్రభుని సిలువేయమని చెప్పాడు. రెండోది, ఆ సైన్యాధ్యక్షుడి వైపు చూసి ఆ మాటను ఇది ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా వేయాలో చెప్పిన తర్వాత, పలానా రూట్ నుండి తీసుకువెళ్ళండి. యెరూషలేముకి 22 ద్వారాలు ఉంటాయి. ఎన్ని ద్వారాలు? యెరూషలేముకి 22 ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు విజయవాడకి రావాలంటే ఇటు నూజివేడ్ నుంచి రావచ్చు, అటు గన్నవరం నుంచి రావచ్చు, అటు ఉయ్యూరు నుంచి రావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నం నుంచి కూడా రావచ్చు కదా. ఇక్కడికి రావాలంటే విజయవాడ, అటు గుంటూరు నుంచి కూడా రావచ్చు. ఇన్ని ద్వారాలు. అట్లాగే యెరూషలేము రావడానికి 22 ద్వారాలు ఉన్నాయి. 22 ద్వారాల్లో ఒక ద్వారం నుంచి యేసు ప్రభుని తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ ద్వారాన్ని ఓపెన్ చేసినటువంటి అక్కడి నుంచి గబత్తు అన్నటువంటి ఆ ప్రాంతంలో యేసు ప్రభు భుజాల మీద సిలువనేశారు.
సిలువని భుజాల మీద మోసేటట్లుగా ఆయన భుజాల మీద వేశారు. యేసు ప్రభు 85 కేజీలండి. ఎన్ని కేజీలు? 85 కేజీలు. ఆయన ఎత్తు 5 అడుగుల 11 అంగుళాల 3 మిల్లీమీటర్లు ఆయన ఎత్తు. చాలా అజానుభావుడిగా ఉండేవాడు. కార్పెంటర్ పని చేశాడు ఆయన. కాబట్టి సిలువ బరువు ఎంత తెలుసా? సిలువ బరువు 75 కేజీలు. అప్పటికే నీరసంగా ఉన్నాడు. అందుకని పిలాతు ఏం చేశాడంటే, ఈ సిలువను మోసుకొని ఇదంతా తిప్పుకొని వీళ్ళు తీసుకెళ్తారు, అప్పటికి మధ్యలోనే చనిపోవచ్చు ఈయన అని షార్ట్ కట్ ఆ ద్వారాన్ని ఓపెన్ చేయించి ఈ ద్వారాన్ని నుండి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. ఆ ద్వారంలో నుండి యేసు ప్రభుని తీసుకువెళ్ళారు. షార్ట్ కట్లో యేసు ప్రభుని తీసుకెళ్లారు. 800 అడుగులు ఆ కల్వరి. ఈ పట్టణము నుంచి సమీపంగా ఉందని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ కల్వరి కొండ కపాలము అనబడినటువంటి కల్వరి కొండ, గోల్గొతా అన్నటువంటి కొండ ఆ పేరు. 30 అడుగుల ఎత్తు అది. 30 అడుగుల ఎత్తు అది. అయితే అక్కడికి యేసు ప్రభుని తీసుకువెళ్ళారంటే సమీపంగా ఉంది, పట్టణానికి సమీపంగా యేసు ప్రభుని తీసుకెళ్ళారు. అయితే యేసు ప్రభుని తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఒక బోర్డు పై విలాసాన్ని రాయించాడు. నజరేయుడైనటువంటి యేసు యూదులకు రాజు అని రాయించి ఆ ప్లేట్ని యేసు ప్రభు సిలువ మీద ఆ తలపైన కొట్టండి అన్నాడు రాజు. అది తలపైన కొట్టారు దాన్ని 3 భాషల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా. అంటే ఒక నేరస్తుణ్ణి, ఒక నరరూప హంతకుణ్ణి ఎవరినైనా కానీ రోమీయులు సిలువ వేసేటప్పుడు అతను ఏ నేరం చేశాడో ఆ నేరాన్ని పైన బోర్డు రాయించి ఆ సిలువ మీద కొట్టేవాళ్ళు. అటు వెళ్తా ఉన్నటువంటి ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, ఇలా సిలువని చూసి ఇతను ఏం చేశాడరా, సిలువ వేశారు అంటే వాడి నేరం అక్కడ కనపడేది. ఒక అమ్మాయిని రేపు చేసి చంపేశాడరా, ఓహో అందుకని సిలువ వేశారు. ఒకడిని పొడి చేసి చంపేశాడరా, ఓహో అందుకేనా అని ఆ నేరాన్ని అక్కడ రాయించేవాళ్ళు. కాబట్టి 3 లాంగ్వేజ్లు తెలిసినటువంటి ఆ వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు. హిబ్రీ, గ్రీకు, లాటిన్. ఈ 3 చదివినటువంటి వాళ్ళు, ఏదో ఒక లాంగ్వేజ్ చేసినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి దాన్ని చదువుకొని వెళ్ళటానికి వీలుగా రాయించేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు మీద కూడా ఒక ప్లేట్ రాయించాడు ఆయన. అదే ఆ ప్లేటు నజరేయుడైనటువంటి యేసు అని, యూదులకు రాజు అని రాయించాడు. అందరూ చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు యూదులకు కోపం వచ్చేసింది. ఎవరికంటే ఈ యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపం వచ్చింది. అరే యూదులకు రాజు అని చెప్తేనే కదా మనము ఆ నేరం మోపితేనే కదా సిలువ మరణం పెట్టింది. ఈయనేంటి యూదులకు రాజు అని రాశాడు, యూదులకు రాజుగా చెప్పుకున్నాడు కాబట్టి చంపాము అని రాయించాలి ఎక్కడ అని వీళ్ళకి కోపం వచ్చింది. ఎవరికంటే ప్రధానంగా అన్న కయ్యప అన్న వాళ్ళు ప్రధాన యాజకులు. యేసు ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు. ప్రధాన యాజకులు అంటే తెలుసు కదా, పూర్వకాలం అంటే ధర్మశాస్త్రం ప్రకారం నుంచి కూడా ప్రధాన యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరంలోకి వెళ్ళి అర్పించి వచ్చేవాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అతనికి అక్కడ ఉన్నటువంటి మానవాళ్ళందరికీ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు దేవునికి అర్పించి వచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు అక్కడికి. ఆ ప్రధాన యాజకుడిగా అన్నటువంటి ఆయన ఉండేవాడు. ఆయన క్రీస్తు శకము 17వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం వరకు చేశాడంట. యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం 12 నుంచి 18 వరకు చేశాడు అన్న. ఆ తర్వాత అన్నకి 3 కొడుకులు, 1 కుమార్తె. ప్రధాన యాజకుడు అన్న 3 కొడుకుల్ని ఏం చేశాడంటే 3 కొడుకులను కూడా ప్రధాన యాజకులను చేశాడు. ఆ దినాల్లో రోమీలు పరిపాలించేవాళ్ళు కదా, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది రోమీలు. ఆ రోమీలు డబ్బులు ఎవరు ఎక్కువ గడితే వాళ్ళకి ప్రధాన యాజకుడిగా ఇచ్చేసేవాళ్ళు. ఒక అర్హత ఉండేది కాదు. ఈ రోజున కూడా చాలామంది దేవుణ్ణి పిలవకోకుండానే చాలామంది బైబిల్ పట్టుకొని బయలుదేరుతున్నారు కదా, మేము కూడా బోధిస్తాము, మేము కూడా చెప్తామని ఏవేవో ఆశించి ఈ రోజున తప్పుడు బోధలు ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా తప్పుడు బోధలు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో చెప్పేస్తూ ఉన్నారు. తెలిసి కూడా కొంతమంది విశ్వాసులు వెళ్తున్నారు, తెలిసి వాళ్ళు కూడా గోతుల్లో పడుతున్నారు. సరే, అది పక్కన పెట్టండి. అదేవిధంగా
ప్రధాన యాజకులు ఆ రోజుల్లో కూడా డబ్బులు కట్టి రోమీల దగ్గర డబ్బులు కడితేనే ప్రధాన యాజకుడు యొక్క అధికారం ఇచ్చేవాళ్ళు రోమీలు. అట్లాగే ఈ అన్న ఏం చేశాడు, ఆయనకున్నటువంటి 3 కుమారులకు కూడా డబ్బులు కట్టి ప్రధాన యాజకులు చేశాడు. ఒక కుమార్తె ఉంది కదా, ఆ కుమార్తెని ఎవరికి ఇచ్చాడంటే ప్రధాన యాజకుడికే ఇచ్చాడు. ఆయన పేరు కయిపా. ఆ కయిపాకి తన కుమార్తెనిచ్చాడు. అయితే 3 కుమారులు ప్రధాన యాజకులుగా చేశారు. యేసుప్రభు ఉన్నప్పుడు కయిపా అంటే అల్లుడు ప్రధాన యాజకుడిగా చేస్తున్నాడు. అయితే అధికారం మాత్రం అన్న చేతుల్లోనే ఉంచుకున్నాడు. అతని పేరు అన్న, అది గుర్తుంచుకోండి, బైబిల్లో ఉంటుంది. అధికారం అన్న, బ్యాక్గ్రౌండ్ ఆయన చెప్పిందే సాగుతూ ఉండేది. ఆయన ఏది చెప్తే అది. ఇంటిలో పెత్తనం ఏదో కుటుంబ యజమాని వీడే కానిరా, వీడిని నడిపించేది అలా ఆవిడరా బాబు అంటారు కదా, అట్లాగా ఉండేది. ప్రధాన యాజకులు అల్లుడు కయిపనే కానీ నడిపించేది అన్న. అప్పుడు ఏం చేశాడంటే అన్న కయిప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యూదులు కొంతమందిని బాగు చేసుకొని పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు దగ్గరికి వెళ్ళి, ఏమండి పిలాతు గారు, గవర్నర్ గారు, యేసు ప్రభుని ఎందుకు సిలువేయమన్నాం మేము, ఏం నేరం మోపాం, ఆయన యూదులకు రాజుగా చెప్పుకుంటున్నాడని కదా, మీరేంటి యూదులకు రాజు అని వేసేసారు అక్కడ, ఆయన యూదులు రాజుగా చెప్పుకుంటున్నాడనే నేరం కదా మేము మోపింది, ఒక నేరం. మీరు యూదులకు రాజుని ఏకంగా రాయించారు, మార్చేసేయండి దాన్ని మార్చేయండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అదే కింద ఉంటుంది చూడమ్మా ఒకసారి, యోహాను సువార్త 19:21 ఉంటుంది అదే మాట. చూడండి జాగ్రత్తగా, బైబిల్ గ్రంథాన్ని చూడండి, చదవగలిగిన వాళ్ళందరూ చూడండి. యోహాను సువార్త 19:21 ఉంటుంది. చదవండి. మళ్ళీ ఒకసారి చదువు. నేను యూదులకు రాజునని వాడు చెప్పినట్లు రాయము కానీ యూదుల రాజని రాయవద్దని ఇది ఈ ప్రధాన యాజకులు, యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసిందేదో రాసేసాను, ఇక మీరు పోండ్రా అని చెప్పేసి అన్నాడు. నేను రాయించింది ఏదో రాశాను, ఇక మార్చడానికి కుదరదు, వెళ్ళిపోండి అన్నాడు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు యూదుల రాజుగా యేసు ప్రభుని అక్కడ రాయటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఆ కాన్స్టంటినోపుల్ యొక్క తల్లి ఏం చేసిందంటే ఆ యేసు ప్రభుని సిలువేసినటువంటి ఆ సిలువ ఈ నెంబర్ ప్లేట్ కూడా దొరికింది. నెంబర్ ప్లేట్ ఎక్కడ దొరికింది తెలుసా? రష్యాలో మాస్కో అనేటువంటి ప్రాంతం ఉంది. రష్యాలో ఒక టెంపుల్ దేవాలయం ఉంటే, గుడి, ఈ చర్చ్ అనమాట, దాన్ని కూల్చి మళ్ళీ కడదామని వాళ్ళు తవ్వుతుంటే ఆ తవ్వకాల్లో ఒక నెంబర్ ప్లేట్ దొరికింది. వాళ్ళకి ఒక బాక్స్ కనపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ బాక్స్ని తీశారు. ఆ బాక్స్ని తీసినప్పుడు ఆ బాక్సులో పిలాతు ఏదైతే తీర్పునిచ్చాడో ఆ తీర్పుని ఒక ప్లేట్ మీద, ఒక ఇత్తడి ప్లేట్ మీద, ఆ బ్రాంజ్ ప్లేట్ మీద దాన్ని రాసి సీల్ వేసాడు కింద. యేసు ప్రభు సిలువ మరణం వేయండి అన్న మాట. రెండోది ఇతనికి చెప్పినటువంటి మాట, ఆ సైన్యాధికారికి చెప్పినటువంటి మాట, ఎటు నుండి తీసుకెళ్లాలో ఆ మాట అంతా కూడా ఆయన 3 పదాలు అక్కడ రాయించి, ఆ పలక మీద రాయించి, ఆ కింద సీలు వేసినటువంటి ప్లేటు. అప్పటి వరకు మనోళ్ళు చాలామంది ఏమన్నారంటే పిలాతు లేడు, పిలాతుకి ఆధారాలు లేవు, యేసు ప్రభుని తీర్పు ఇచ్చినటువంటి పిలాతుకి లేడు అసలు చరిత్రలో, ఇదంతా బోటకం అన్నారు. ఎప్పుడైతే ఈ ప్లేటు బయటకు వచ్చిందో ఇప్పుడు వాస్తవం బయటకు వచ్చింది. భూగర్భ శాస్త్రవేత్తలు వాటిని పరీక్షించి ఇది పిలాతుది, యేసు ప్రభుని సిలువకి అప్పగించడానికి తీర్పునిచ్చినటువంటి పిలాతు సీల్ ఇది, రోమా గవర్నర్ సీల్ అని దాన్ని ఇప్పుడు యెరూషలేములో దాన్ని భద్రపరిచారు ఆ ప్లేట్ని. ఇప్పటికి చాలామంది వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఆధారాలు ఎన్ని చరిత్రలో ఆధారాలు.